స్కూల్ అంటే పలకబడి చెందిన 800 మంది పిల్లలు ఇవాళ ఈ దామరగిద్ద గ్రామానికి వచ్చి మా ఊరి పెళ్ళి అనే పేరుతో రైతుల ఆత్మహత్యల్ని నివారించేలా, వాళ్ళని ఆత్మహత్యలకు దూరంగా జరిపి వాళ్ళలో ఆత్మవిశ్వాసం వచ్చేలా కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలు రేపటి తరం నాయకులు కావాలి. పిల్లల్లో సామాజిక స్పృహ ఉన్నప్పుడే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. ఈ ఆలోచనతో ప్రతి సంవత్సరం కూడా మేము మా పాఠశాల తరపున పిల్లల్లో రైతుల పట్ల, గ్రామాల పట్ల, ఇంకా ఒక్కొక్కసారి గిరిజన తెగల సాధారణ ప్రజానీకం సమస్యల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని చేపడతాం. నల్లమల అడవులకి వెళ్ళాం ఒక సంవత్సరం. అక్కడ చెంచు గిరిజన తెగపైన పిల్లలకి పరిశోధన చేసి వాళ్ళకి సాయం చేసి వచ్చాం. మరోసారి గట్కేసర్ దగ్గర మూసీ నది యొక్క కాలుష్యంతో సతమతమవుతున్న గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం. 2 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో వెళ్ళి అక్కడ కరువుతో సతమతమవుతున్న ప్రజల కోసం కార్యక్రమాన్ని చేపట్టాం. గత సంవత్సరం తెలంగాణ కాకుండా అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉంది, అప్పటికి విడిపోయింది. కానీ హుదూద్ అనే తుఫాను వైజాగ్లో వచ్చింది కాబట్టి చాలా పెద్ద సమస్య కనుక అక్కడికి వెళ్ళాం. ఇవాళ ఈ గ్రామంలో 2 రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్య అనేది మహాపాపమని, దేవుడు మనకింత ఆయుష్ అంటూ ఇస్తాడని, అలా కాదని చెప్పి అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకోవడం ఒక విధంగా దేవుణ్ణి ఎదిరించినట్టు అవుతుందని, పెళ్లినాడు ప్రతి భర్త, హిందూ మతం కానివ్వండి, ఇస్లాం మతం కానివ్వండి, క్రైస్తవ మతం కానివ్వండి, అన్ని మతాల్లో కాస్త అటు ఇటుగా మంత్రాలు మారుతాయి, చెప్పే మాటలు మారుతాయి. కానీ ప్రతి భర్త భార్యకు ఆ తర్వాత పుట్టిపోయే పిల్లలకు నేను అండగా ఉంటాను కష్టాల్లో నష్టాల్లో అని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఈరోజు ఏదో అప్పులోడు తిట్టాడనో మరొకటి చేశాడని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదని గ్రామస్తులకు అర్థమయ్యేలా చెప్పాం. డబ్బుంటే పత్తి లాంటి వాణిజ్య పంటలు పండించవచ్చు. నిజానికి వాణిజ్య పంటలు పండించడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెట్టుబడి దానికి ఎక్కువ అవసరం అవుతుంది. డబ్బులున్నవాడు పర్లేదు, డబ్బు లేకుండా 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీకి ఇలా అప్పు తీసుకొచ్చి దయచేసి వాణిజ్య పంటలు పండించొద్దు. వీలైనంత వరకు అప్పు తీసుకోవద్దు. ఉన్న విత్తనాలతో అది వేరుశనగ, కంది, పెసర, జొన్న లాంటి మెట్ట పంటలు వేసుకోండి. డబ్బుంటే పర్లేదు వేసుకోవచ్చు. అక్కడ కూడా 2 రూపాయలు దాటి ఎప్పుడు కూడా అప్పు తీసుకోవద్దు. ఎందుకంటే ఎంత లాభం వచ్చినా 4 రూపాయల అప్పుని వడ్డీని మనం తీర్చలేము. అలా తీసుకున్నట్టు అప్పుని కట్టేయండి. కానీ ఆ ఇచ్చిన వడ్డీ వ్యాపారస్తుడు కనుక దౌర్జన్యం చేస్తే వచ్చి అడగచ్చు, ఎప్పుడు ఇస్తామని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ దౌర్జన్యం చేసి ఆ భార్య పైన, అమ్మాయి పైన ఏదో బూతు మాటలు మాట్లాడడం, కించపరిస్తే సహించొద్దు. గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళలో 90% మందికి లైసెన్సులు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్కి లెక్కలు చెప్పరు. నిజానికి పోలీస్ స్టేషన్ పిలిస్తే, మీడియాని పిలిస్తే వాళ్ళ బండారం బయట అవుతుంది. కాబట్టి భయపడొద్దు, తెగించి పోరాడండి. అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజలు సుసాధ్యం చేసుకున్నారు. దాంతో పోలిస్తే మీ సమస్యలు చిన్నవి. నిజంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఎన్ని సమస్యలైనా పరిష్కరిస్తారు అని మా పిల్లలు దాదాపు 70 నిమిషాల పాటు పాటల ద్వారా, మాటల ద్వారా గ్రామస్తులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపగలిగామని, వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడగలిగామని మేము భావిస్తున్నాం. మా పిల్లలు ఇవాళ చిల్డ్రన్స్ డే ఎక్కడో సిటీలో చాక్లెట్లు తినుకుంటూ కాకుండా ఇవాళ వచ్చి నిజమైన ఆనందం వాళ్ళకి కలిగింది. ఇంతమంది గ్రామస్తుల కళ్ళలో ఆనందం చూశారు. ఏదో సమాజానికి మనం అంటూ సహాయం చేశామన్న తృప్తి వాళ్ళలో మిగిలింది. ఇది రేపొద్దున వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్తులో దామరగిద్దలో ఎప్పుడు కూడా ఆత్మహత్యలు జరగకూడదని, అలా జరగకుండా ఉంటే ప్రతి సంవత్సరం ఈ గ్రామానికి వస్తామని, ఈ గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ కార్యక్రమాలు మా పిల్లల చేతనే చేయిస్తామని చెప్పి ఇక్కడ సభాముఖంగా అందరికీ చెప్పారు.